అధికారుల్ని చేసింది, విధులు నిర్వర్తించింది అనే దానికి ఇది ఒక క్లాసిక్ ఎగ్జాంపుల్ అని చెప్పేసి టీడీపీ వాళ్ళు అంటున్నారు. 2020లో ఇది జరిగింది. అక్కడ ఒక టీడీపీ సోషల్ మీడియా కార్యకర్త రోసే గారు ఏదో ప్రారంభోత్సవం చేయడానికి వస్తున్న ఒక గోడను ప్రారంభోత్సవం, నేను ఇప్పటివరకు భవనాల ప్రారంభోత్సవం విన్నాను, గోడలు ప్రారంభోత్సవం చేస్తారనుకుంటే నాకు తెలియదు. నాకు ఈ ఇన్సిడెంట్ సంగతి నాకు తెలియదు ఈరోజు డిబేట్ టాపిక్ తీసుకునే వరకు కూడా. సో వాట్ ఎవర్ ద రీజన్, సో ఇదో పెద్ద చైనా వాళ్ళు దీన్ని ప్రారంభించడానికి వస్తున్నారని సెటైరికల్ గా ఆయన ఏదో వేశాడంట. సో దానికి మరి రోసయ్య గారు ఏమన్నా మనస్తాపం చెందాడేమో. మరి అక్కడ పోలీసులు కొద్దిగా దాన్ని అత్యుత్సాహంతో అతన్ని అరెస్ట్ చేసి లేదంటే గనక అదుపులోకి తీసుకొని తర్వాత వదిలేసారని చెప్పేసి అంటున్నారు. అప్పుడు లోకేష్ గారు శాసన మండలిలో ఉన్నారు ఎమ్మెల్సీగా. మరి ఆబ్వియస్గా పార్టీ నాయకుడు కాబట్టి ఇప్పుడు మీరు ఎలాగైతే మీ కార్యకర్తల్ని సపోర్ట్ చేసుకుంటూ జగన్మోహన్ రెడ్డి గారితో సహా ఎలాగైతే వాళ్ళకి భుజం ఇస్తున్నారో అలాగే ఆయన కూడా సోషల్ మీడియాలో చేసిన దానికి అధికారులు ప్రభుత్వ అండదండలతో ప్రభుత్వం చెప్పినట్టు నడుస్తున్నారు, బాసులు చెప్పినట్టు వింటున్నారు, మీ పని మీరు చేయకుండా అని చెప్పేసి అన్న రీతిలో అర్థం వచ్చేటట్లు ఆయన ట్వీట్ చేస్తే దానికి జనరల్గా ట్వీట్కి పొలిటికల్ పార్టీ స్పందిస్తే కానీ పోలీసులను అధికారులు స్పందించడం పెద్దగా ఎక్కడ చూడం జనరల్గా. అన్లెస్ అది మరీ వారిని డీమీనింగ్ చేసి డిమోరలైజ్ చేసి దాన్ని ఏమంటారు షేమ్ చేసేదానికి ఉంటే తప్ప మరి ఆయన ఎస్పీగా ఉండి దానికి స్పందించాల్సిన ఎందుకు వచ్చిందో తెలియదు. అది ఏకంగా ఆయన ఎక్కడ లోకేష్ గారి ట్వీట్లో కమ్యూనిటీని ఏమీ స్పెసిఫై చేయలేదు. ఆయన టీడీపీ కార్యకర్త పలానా వ్యక్తిని ఈ రకంగా అబ్డక్ట్ చేశారు, భావ ప్రకటన స్వేచ్ఛకు కూడా గోడ కడతారా అన్న రీతిలో పెట్టారు. అది మనం ఇప్పుడు డిస్ప్లే చేస్తాము. కానీ మరి పోలీసులు దాన్ని అంత చిన్నదానికి రియాక్ట్ అయితే కుదరదు కాబట్టి దానికి ఇంకాస్త మసాలా యాడ్ చేసినట్టున్నారు. ఏంటది, యు ఆర్ బ్రింగింగ్ డివిజన్స్ ఇన్ ద సొసైటీ విచ్ అట్రాక్ట్స్ penal యాక్షన్ అట్ ది సేమ్ టైం. బికాస్ ఏంటంటే ఆ వ్యక్తి పలానా కమ్యూనిటీకి సంబంధించిన వ్యక్తి కాబట్టి అతని పట్ల మేము వివక్షాపూరితంగా పోలీసులు వెళ్ళారనేది అర్థం వచ్చేటట్లుగా పోలీసులు స్పందించారు. సో ఎంతవరకు కరెక్ట్ సార్? ఇప్పుడు మరి మీరు బాగానే ఉన్నారు, మీరు అధికారం కోల్పోతే ఏముంది, జగన్మోహన్ రెడ్డి గారు ఆయన బాగానే ఉన్నారు. సరే కొంతమంది ఎవరైతే అధికారులు లేకపోతే అత్యుత్సాహంతో ఉన్న వాళ్ళు ఇబ్బందులు పడుతున్నారు. మరి ఈయన కూడా మరి ఆ పరిస్థితి, అందులోనూ పిలిచింది అది చిన్న చితక వ్యవహారం కాదు, శాసనసభ ప్రివిలేజ్ కమిటీ, ఈవెన్ కోర్ట్స్ కూడా ఇంటర్ఫియర్ కాలేవు. సో వాట్ ఈస్ ఏ సార్? మాట్లాడే ముందు ఇంతకుముందు మన విశ్లేషకులు అదే కాంగ్రెస్ పార్టీ ప్రతినిధులు ప్రశ్నించినట్టు మెడికల్ కాలేజీలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో ఎందుకు పూర్తి చేయలేదు అని ఇద్దరు వాదించడం జరిగింది. దాని మీద కాస్త వివరణ ఇవ్వదలుచుకున్నాను. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో గతంలో జగన్మోహన్ రెడ్డి గారు బ్రీఫ్ గా మాత్రమే చెప్పండి. బ్రీఫ్ గా చెప్తున్నా. జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఒక్క అసెంబ్లీ నియోజకవర్గానికి కూడా నాణ్యమైనటువంటి వైద్యం అందుబాటులో ఉండాలనేటువంటి ఉద్దేశంతో తీసుకొచ్చినటువంటి నిర్ణయమే మెడికల్ కాలేజీలు. ఒకేసారి శిలాఫలకాలని ప్రారంభించడం జరిగింది మెడికల్ కాలేజీలను. అని అప్పుడు మీరు గమనించినట్లయితే 20 నుంచి 22 కాలంలో తీవ్రమైనటువంటి కరోనా వల్ల ఇబ్బంది పడినటువంటి పరిస్థితి. దాంతో పాటుగా కేంద్ర ప్రభుత్వ అనుమతుల్లో కూడా మార్పులు, ఎంసీఐ నుంచి ఎన్ఎంసీకి మారి అనుమతుల్లో చాలా తేడాలు వచ్చాయి. ఏదైతే మనం బోధన ఆసుపత్రి నిర్మించాలి, హాస్టల్ నిర్మించాలి, ఫ్యాకల్టీ క్వార్టర్స్ నిర్మించాలి, ల్యాబ్స్ నిర్మించాలి, నాణ్యతా ప్రమాణాలను పాటించాలి, ఇవన్నీ కూడా ఎన్ఎంసీ ఇన్స్పెక్షన్ లో సరిగ్గా అప్రూవల్ అయితేనే కొనసాగాలి నిర్మాణం అన్నటువంటి నిబంధనలు రావడము, ఇవన్నీ కూడా ప్రక్రియకి ఆలస్యమైంది తప్ప ఎక్కడ కూడా వైఎస్ఆర్సీపీ ప్రయత్నం నిర్లక్ష్యం వ్యవహరించలేదు. అనుమతుల ప్రకారం జరిగింది. అప్పటికీ కూడా 7 మెడికల్ కాలేజీల నిర్మాణం పూర్తి చేశాం. దాని కొనసాగింపు ఈ ప్రభుత్వం ఆపింది. ఎక్కడ నిర్లక్ష్యం లేదు. మరి పీపీపీ విధానానికి కేంద్ర ప్రభుత్వం దగ్గర మద్దతు, ఇక్కడ రాష్ట్రంలో వ్యతిరేకం అంటున్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి పీపీపీ విధానంలోనేటువంటి అంశాలు రాష్ట్ర ప్రభుత్వం పాటిస్తున్నటువంటి విధానం పూర్తిగా వ్యతిరేకం.
ఇక్కడ వీళ్ళు ప్రైవేట్ వ్యక్తులకు ఆస్తులను, ప్రభుత్వ ఆస్తులను అమ్మాలని చూస్తున్నారు. కానీ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి విధానాలు వేరే. మీరు అవి కూడా లోతుగా పరిశీలించండి. మేము ఎప్పుడు కూడా ప్రజా ప్రయోజనానికి ఆమోదం, ప్రజా వ్యతిరేక నిర్ణయానికి వ్యతిరేకం. ఇక్కడ వీళ్ళు ప్రైవేట్ వ్యక్తులకి లాభం ఎండుగా చేయాలి, ఆస్తులను అమ్మేయాలి, మొత్తం వ్యవహారాన్ని ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో పెట్టాలనేటువంటి నిర్ణయాలు దీంట్లో ఎక్కువ కనిపిస్తున్నాయి. అందుకు మేము దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామే తప్ప మేము ద్వంద్వ వైఖరేం అనుసరించడం లేదు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి పీపీపీ విధానాలు, ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి ప్రైవేటైజేషన్ పూర్తిగా లేదు. దానికి దీనికి ఏమాత్రం కూడా పోలికలే లేవు. కావాలంటే మీరు చూసుకోవచ్చు ఆ విధానాలని. ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎక్కడ ద్వంద్వ వైఖరి అవలంబించడం లేదు. ఒకవేళ ఆ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి విధి విధానాలకి యాజ్ ఇట్ ఈస్ గా గనక స్టేట్ గవర్నమెంట్ కంటిన్యూ చేస్తే మీకేం అభ్యంతరం లేదు పీపీపీ మోడల్లో. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి పీపీపీ విధానం ద్వారా ప్రభుత్వమే పూర్తి యాజమాన్యం హక్కు కలిగి ఉండాలి. ప్రభుత్వమే దీని యొక్క మొత్తం మానిటరింగ్ చేసేటువంటి విధానం ఉండాలి. మీరేం చేయబోతున్నారు ఒకవేళ 2029లో అధికారంలోకి వస్తే మీరేం చేయబోతున్నారు అనేది మీరు ఆన్సర్ మీరు ఇప్పుడు చెప్పిన సమాధానం బట్టి అర్థమైపోయింది. మీరు కూడా పీపీపీ మోడల్ కి ఏం వ్యతిరేకం కాదు. ఆంధ్ర రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు వస్తే ఖచ్చితంగా ప్రభుత్వం మెడికల్ కాలేజీలు నిర్మాణం చేస్తుంది, వాటిని మెయింటెనెన్స్ కూడా ప్రభుత్వమే చేస్తుంది. పీపీపీ విధానాన్ని అసలు తీసుకోబోయేటువంటి ప్రసక్తే లేదు. అది కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన పీపీపీ విధానం కూడా సరే నిర్ణయిస్తాం. ఆ బాధ్యతని ప్రభుత్వమే, జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో ప్రభుత్వమే నిర్మాణం చేసి దానిని ముందుకు తీసుకెళ్తామని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. అది ఇక ఈ వ్యవహారం మీరు ఏదైతే తీసుకున్నారో ఈ అమ్మిరెడ్డి గారి అంశాన్ని, ఎప్పుడు కూడా ప్రభుత్వం అధికారంలో ఉంటే విమర్శించేటువంటి తీరు, ధోరణి ఒక సద్విమర్శ చేయాలి కానీ వ్యంగ్యంగా, లేదంటే సమాజంలో అశాంతిని నెలకొల్పేటువంటి రీతిలో ఉండకూడదు. అది ఎవరైనా సరే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త అయినా, లేదా తెలుగుదేశం పార్టీ కార్యకర్త అయినా, ఇతర రాజకీయ పార్టీ కార్యకర్తలైనా, అక్కడ అంశాలను మీరు చూస్తే ఎటువంటి వ్యంగ్య రీతిలో విమర్శలు చేశారో మీరు చూశారు. దానివల్ల పరస్పరం రెండు పార్టీల మధ్య కానీ, అక్కడ స్థానికంగా కానీ అశాంతి నెలకొనేటువంటి అంశం ఉందా లేదా మీరు ఆ ట్వీట్ లోనే గమనించవచ్చు. దానిని లోకేష్ గారు మళ్ళీ ముందుకు తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేయడం అనేది తప్పు. ఇక్కడ అది శాంతి భద్రతకు విఘాతం కలిగేటువంటి అంశంగా ఉంది కాబట్టి ఒక అధికారిగా ఆయన బాధ్యత దాన్ని ఆ రోజు ముందుకు తీసుకెళ్లడమే జరిగింది. కానీ ఇందులో ఎటువంటి తప్పు లేదు. ఒకవేళ మేము చేసినా కూడా అదే రీతిలో స్పందించచ్చు ఈ ప్రభుత్వం, ఇబ్బందిలే. కానీ ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం అయిన దానికి కాని దానికి ప్రతిదానికి కూడా కేసులు పెడుతున్నారు కదా. మరి వాళ్ళు నీతులు చెప్పేటువంటి నాయకులు ఈ రోజు వాళ్ళ చేతలు ఏ రకంగా ఉన్నాయి మీరే చూస్తున్నారు కదా. కిలారు రోసయ్య గారు ఒక గోడ ప్రారంభోత్సవానికి వస్తే అదేమన్నా చైనా గోడ అని చెప్పేసి అంటే అది సొసైటీలో శాంతి భద్రతల అంశం అయిపోద్దా? ఇప్పుడు చైనా వాళ్ళ అంటే అతను ఆ పార్టీలో ఉండి అతను వ్యంగ్యంగా మాట్లాడి రెచ్చగొట్టడం, వ్యంగ్యంగా మాట్లాడటం ఏముందండి, అసలు బూతులే మాట్లాడుకుంటున్నారు జమానాలో. ఇప్పుడు ఏం సార్ మీరు లైవ్ లో మాట్లాడుతున్నారు, ఈ పార్టీ నాయకులు చూస్తున్నారు కదా, వార్నింగ్లు ఇస్తున్నారు. సాక్షాత్తు డిప్యూటీ సీఎం హోదాలో ఉన్న వాళ్ళు వార్నింగ్లు ఇస్తున్నారు. రోమాలు పెరికేస్తాం, నరాలు పెరికేస్తాం, మోకాళ్ళ మీద కూర్చోబెడతాం అంటున్నారు. మరి వాటి మీద ఇప్పుడున్నటువంటి ఎస్పీలు ఇట్లాంటి వాళ్ళు సమాజంలో అశాంతి నెలకొల్తుందని కేసులు పెట్టగలుగుతారా? మీరే చెప్పండి. ఇదేమి ఈ రోజు ప్రారంభమైన వ్యవహారం ఏం కాదు. మన జమానా ఒకసారి చూసుకుంటే అబ్బో కోకొల్లలో. నేనేమంటున్నానంటే చెప్తున్నా, ప్రజాస్వామ్య వ్యవస్థలో ఇటువంటివన్నీ కూడా సరైనటువంటి విధానాలు కాదు. ప్రజలు గమనిస్తున్నారు ఏది తప్పు ఏది చెడు అని. ఇప్పటికే ఈ ప్రభుత్వం పైన పూర్తి వ్యతిరేకత ఈ 18 నెలల కాలంలో వచ్చింది. ఇంకా మిగిలిన 3 సంవత్సరాల కాలంలో కూడా తీవ్రమైనటువంటి పరిస్థితి ఉంది. ప్రజలు నిర్ణయిస్తారు అంతిమంగా దీని పరిణామాలు ఏ రకంగా ఉంటాయన్నది. రైట్, ఓకే. ఎవరు చేసినా తప్పే అంటారు. అంతవరకు అయితే ఐ మీన్ వీ షుడ్ వెల్కమ్ యువర్ ఒపీనియన్.